హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 2 విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి డిఎస్సి, నెక్స్ట్ వచ్చేసి మరో టెట్ ఉంటుందా లేదా, ఉంటే ఎప్పుడు ఉంటుంది, అసలు ప్రిపేర్ కావాలా లేదా. సో A to Z ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో వాచ్ ద వీడియో టిల్ దెన్. ఖచ్చితంగా ఈ వీడియోని మీ గ్రూప్స్లో షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్. ఫస్ట్ ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ అసలు వస్తుందా, వస్తే ఎప్పుడు వస్తుంది, ఇదైతే పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. సో మనమైతే ఇది ఫస్ట్ థింగ్ పక్కన పెడదాం. డిఎస్సిని మరో టెట్ అసలు మేము ప్రిపేర్ కావాలా లేదా అని అడుగుతున్నారు. సో క్లియర్గా చెప్తున్నాను వినండి. మనకి ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం టెట్ అయితే ఖచ్చితంగా నిర్వహిస్తారు. ఎందుకంటే ప్రీవియస్ టెట్ అయితే సరిగ్గా రాలేదని, చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అసలు ర్యాంక్స్ రాలేదని, మనకైతే క్వాలిఫైడ్ కాలేదని, దానివల్ల మనకైతే కోర్టు ద్వారా కానీ గవర్నమెంట్ ద్వారా కానీ ప్రెషర్ వచ్చింది. ఖచ్చితంగా మరో టెట్ ఉంటుంది. ఉంటే ఎప్పుడు ఉంటుంది అంటే January 3rd or 4th వీక్లో మనకి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అది పక్కన పెడితే ప్రిపరేషన్ అసలు చేయాలా లేదా అంటే ప్రిపేర్ అయితే ఖచ్చితంగా చేసి పెట్టుకోండి. ఒకవేళ రాకపోయినా మనకు డిఎస్సికి ఉపయోగపడుతుంది. హోప్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ వచ్చేసి మరి డిఎస్సి ఎప్పుడు ఉంటుంది అంటే మన వచ్చిన ఇప్పటివరకు ఎస్టిమేషన్ ప్రకారం ఫస్ట్ అయితే మరో టెట్ అయితే అయిపోయినాకనే మనకి డిఎస్సి అయితే ఉంటుంది. సో అప్పటి వరకు అయితే డిఎస్సి ఎట్లనైనా మనకి వాయిదాల మీద వాయిదా పడుతుంది. కరెక్ట్ నోటిఫికేషన్ డేట్ అయితే రావడం లేదు, మనకైతే ఎక్స్టెండ్ చేయడమే జరుగుతుంది. సో ఇది కూడా మనకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అది ఎక్స్టెండ్ అయితే మరో టెట్ అయితే నిర్వహిస్తారు. ఇది వచ్చేసి మనకి లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్.